తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం అందరినీ ఆకట్టుకుంటోంది. గుడిమల్లం కుగ్రామం అయినప్పటికీ భారతదేశంలోనే మొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆనందవల్లి దేవి, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, వినాయకుడి ఆలయం కొలువై ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 1వ-2వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే శాస్త్రజ్ఞుల విస్తృత పరిశోధన తర్వాత భారత పురాతత్వ పర్యవేక్షణలో ఈ శివాలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిదని నిర్ణయించారు. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు పూజలు చేశాడని ప్రశస్తి. ప్రస్తుతం ఉన్న భవనం చోళ, విజయనగరం రాజుల కాలాల తర్వాత కట్టింది. శిల్పం ప్రతిష్ఠించిన తర్వాత 1000 సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తోంది. దీర్ఘ చతురస్రాకార రాయి చుట్టూ ఉండి చెక్క నిర్మాణం లోపల ఉంది. ఇక్కడి లింగం ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి రాతితో చెక్కబడింది. శివలింగంపై ప్రధాన కొమ్ముపై 1 అడుగు వ్యాసం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. గర్భగుడిలో ఉన్న లింగం వెనుకకు వంగి పాక్షికంగా వృత్తాకారంలో ఉంటుంది. శివుడి బొమ్మ ఒక బలమైన వేటగాడిని పోలి ఉంటుంది. శివుడు తన కుడి చేతిలో ఒక జింకను, ఎడమ చేతిలో ఒక చిన్న నీటి కుండను పట్టుకున్నాడు. ఇంకా ఎడమ భుజం మీద ఒక గొడ్డలి ఉంది. చెవులకు భారీ చెవిపోగులు మరియు హారాలను ధరించాడు. చేతులకు 5 కంకణాలతో అలంకరించబడి ప్రతి మణికట్టు మీద వివిధ డిజైన్లతో ప్రతి వైపు ఎత్తైన చేతి ఉంగరంతో అలంకరించబడి ఉంటాయి. ఆ విగ్రహానికి చాలా పల్చటి పదార్థంతో కూడిన ధోతి ధరించినట్లు తెలుస్తోంది. నడుము వద్ద విశాల మేఖలా ధరించి ఉంటాడు. శివుడికి యజ్ఞోపవీతం లేదు. తలపాగా తలపైన జుట్టు పొడవుగా ఉంటుంది. బయటి గోడ వివిధ లిపిలలో చెక్కబడింది. ఆలయం పేరు శాసనాలలో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది. ఆంధ్ర శాతవాహన కాలానికి చెందిన కుండలు, అదే కాలానికి చెందిన పెద్ద పరిమాణపు ఇటుకలు కూడా కనుగొనబడ్డాయి. పరశురామేశ్వర స్వామి ఆలయ గర్భగుడి ఒక చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది. ఆలయ గోడలపై, ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగా పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ క్రీస్తు శకం 802 పాలనకు చెందినది. అన్ని శాసనాలు దాతలు ఆలయానికి ఇచ్చిన బహుమతులను ప్రస్తావించాయి. ఈ ఆలయం తిరుపతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట విమానాశ్రయం ముందు నుండి పాపనాయుడుపేట మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుపతి నుండి బస్సులున్నాయి.